నమస్తే. ఢిల్లీకి రాజైన ఒక తల్లికి కుమారుడే, అదేవిధంగా ఒక గురువుకి శిష్యుడే. ఇప్పుడు నమస్కరించినటువంటి తనకి 26 ఏళ్ల క్రితం చదువు చెప్పినటువంటి తన గురువు ఇంటికి వచ్చి చిన్న కానుకతో పలకరింపిస్తే ఆ గురువు కంటి వెంట ఆనంద బాష్పాలు వచ్చినటువంటి తీరుని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, కరోనా మూలంగా తెలంగాణ రాష్ట్రంలోని 50% మంది విద్యార్థులకి విద్యను అందిస్తున్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులు గత ఏప్రిల్ నెల నుండి 5 నెలలుగా జీతాలు లేక పస్తులుంటున్నటువంటి తీరు మామూలు విషయం కాదు. నేడు రాష్ట్రంలో వేల మీద లెక్కించగలిగే కార్పొరేటు విద్యా సంస్థలతో పోల్చి ప్రైవేట్ టీచర్ అంటే సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ చిన్న చూపైంది. విద్యారంగం అంటే సేవారంగం. ప్రభుత్వమే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉచిత విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. అట్లాంటప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలన్నిటినీ స్వాధీనం చేసుకొని నిరుద్యోగులైనటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటే ఎవరన్నా కాదంటున్నారా? ఆలోచించాలి ఈ పాలకులు. నేడు ఒక ఉపాధ్యాయుడు కడుపు గాలి ఏడిస్తే సమాజం మొత్తానికే అరిష్టం అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన గురువైనటువంటి మృత్యుంజయ శర్మని సాష్టాంగ నమస్కారం చేస్తున్నటువంటి తీరు, అదేవిధంగా పిల్లలంటే అభిమానించే అబ్దుల్ కలాం ఉపాధ్యాయులంటే కూడా అతిపెద్ద గౌరవం అన్నారు. అదేవిధంగా ఒక డాక్టర్ని తయారు చేయాలన్నా, ఒక పోలీస్ని తయారు చేసేదైనా, ఒక లాయర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా వారిని తయారు చేసేది ఈ ఉపాధ్యాయులే అనే విషయాన్ని సమాజం పాలకులు గుర్తుంచుకోవాలని, సమాజం మొత్తం కూడా ఆలోచన చేసి ప్రైవేటు ఉపాధ్యాయుల్ని ఆదుకునేటందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.